చిన్న భరణ అశోకవనంలో ఉన్న సీతాదేవి పోరున ఏడుస్తూ ఉంది. శ్రీరాముడు ఎప్పుడు వస్తాడో, నన్ను ఈ రావణుడి చెర నుండి ఎప్పుడు విడిపిస్తాడో అని. ఈ లోపు ఆమెకు ఎవరు రాముని కథను పాటగా పాడుతున్నట్టుగా వినిపించింది. ఎవరో అటు ఇటూ చూసి ఒక్కసారిగా పైకి చూసింది. తతఃసాకాంతరే లీనం దృష్ట్వా చలిత మానస వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్సంగాత పింగళం. అలా గుబురుగా ఉన్న చెట్ల కొమ్మల మధ్య బంగారు రంగులో ఒక గుంపుగా ఉన్న మెరుపుల కాంతితో మెరిసిపోతున్న స్వామి హనుమ కనిపించారు సీతమ్మకి. కంచన భరణ అంటే బంగారు రంగు అని అర్థం. అలా సీతమ్మకి మొదట కనిపించినప్పుడు స్వామి అలా మెరిసిపోతున్నారట బంగారు రంగుతో. సాలిసూక నిభాభాసం ప్రసూతేం తదాంజన. అంజనాదేవి గర్భం నుంచి పుట్టినప్పుడు కూడా హనుమంతుడు ఒక ఒడ్డు గింజ చివళ్ళు ఎలా అయితే బంగారు రంగుతో మెరిసిపోతూ ఉంటుందో ఆ రంగులో జన్మించారట. ఉజ్జతాదిత్య సంకాసం బుధార భుజ విక్రమం తంతత్వకోటి లావణ్యం. చాలా పెద్దగా ఉండే భుజాలతో ఎంతో అందంగా ఉదయిస్తున్న సూర్యుడు ఎలా అయితే కాంతివంతంగా ఉంటారో ఆ కాంతితో ఉంటారు స్వామి హనుమ. ఆయనకి సహజంగా ఉండే కాంతి సూర్యుడికి శిష్యుడిగా అయ్యాక ఇంకా ఎక్కువైందని చెప్పొచ్చు. అది కంచన భరణ అంటే. బిరాజ సుబేస అవధి రచన కాబట్టి బిరాజ సుబేస. సంస్కృతంలో అయితే విరాజ సువేస అంటే మంచి అండ్ గొప్ప రూపం కలవాడు అని అర్థం. అశోకవనంలో స్వామి హనుమ సీతమ్మకి కనిపించినప్పుడు మంచి రూపంతో ఉన్నాడు. ఇందాక చెప్పినట్టు స్వామి ఒక తెల్లని వస్త్రాన్ని కట్టుకుని ఆభరణాలతో బంగారు రంగులో ఉండి కనిపించారు సీతమ్మకి. ఇది బయట కనిపించే రూపం స్వామిది. మరి ఆయన లోపల మనసుకు ఉన్న రూపం గురించి మాట్లాడుకుంటే, ఒకసారి తులసిదాస్ గారు రామచరితమానస్ రచన చేస్తుండగా స్వామి హనుమ అక్కడికి వచ్చారు. వచ్చి ఏం తులసిదాస ఏం రాస్తున్నావు అని అడిగారు. అప్పుడు తులసిదాస్ గారు, స్వామి అశోకవన వర్ణనం గురించి రాస్తున్నాను. ఆ వనంలో ఉన్న చెట్లకి వాటికున్న తెల్ల పూలు గురించి రాశాను అని చెప్పారు. అప్పుడు స్వామి హనుమ, ఎవరు చెప్పారు నీకు అశోకవనంలో పూలు తెలుపు రంగులో ఉంటాయని? తప్పు, ఇక్కడ పూలు ఎర్రని రంగులో ఉంటాయి అని చెప్పారు. ఇప్పుడు తులసిదాస్ గారు, లేదు స్వామి, నేను ఆ రామశక్తి వల్ల నా దృష్టిలో వాటిని తెలుపు రంగులోనే చూశాను అని చెప్పారు. హనుమ అప్పుడు 100 యోజనాలు దాటి లంకలోని అశోకవనంలోకి వెళ్లి చూసింది నువ్వా నేనా? తెలుపు రంగులో కాదు, ఎర్రని రంగులో ఉంటాయని రాయ్ అని చెప్పారు. అప్పుడు తులసిదాస్ గారు, నేను చూసింది తెలుపే కదా, మరి స్వామి ఏంటి ఇలా అంటున్నారు, ఎందుకు వచ్చిన గొడవ అని శ్రీరాముడిని ధ్యానం చేశారు. అంత గురి అండ్ భక్తి ఉంది కాబట్టే శ్రీరాముడు వెంటనే వచ్చేసారు అక్కడికి. వచ్చి ఏమైంది తులసిదాస అని అడిగారు. అప్పుడు తులసిదాస్ గారు, శ్రీరామ చూడండి, నేను అశోకవనంలో పువ్వులు తెలుపు అంటుంటే స్వామి హనుమ ఎర్రని రంగులో ఉన్నాయని చెప్తున్నారు, మీరే చెప్పాలి దీనికి పరిష్కారం అని అన్నారు. అప్పుడు శ్రీరాముడు, హనుమ ఏంటి నీ ఎల్లరి అని అన్నారు. దానికి హనుమ, మీరే చెప్పండి, నేను స్వయంగా చూశాను అశోకవనంలో పూలు ఎర్రని రంగులో ఉండడం, కానీ తులసిదాసే తప్పుగా రాస్తున్నాడు అని అన్నారు. అప్పుడు శ్రీరాముడు, అశోకవనంలోని పువ్వులు తెలుపే, కానీ ఆ రోజు మీ సీతమ్మని నువ్వు అంతమంది రాక్షస స్త్రీలు అనరాని మాటలు అనడం, దానికి సీతమ్మ బాధపడడం చూసిన నీ కళ్ళు కోపంతో ఎర్రని రంగులోకి మారాయి, అందుకే తెల్లని పూలు కూడా ఎర్రగా కనిపించే హనుమ నీకు అని చెప్పారు. చేపట్టిన పని మీద శ్రద్ధ స్వచ్ఛత ఉంటే లోపల మనసు కూడా అంతే స్వచ్ఛమైన రూపంతో ఉంటుందని చెప్పడానికి హనుమే నిదర్శనం. అందుకైన బిరాజ సుబేస. నెక్స్ట్ ఎపిసోడ్ లో కానన కుండల కుంచిత కేస గురించి తెలుసుకుందాం.